నమస్తే, వెల్కమ్ టు SK9 న్యూస్. హిందూపురంలో వైసీపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లని శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు నవీన్ నిశ్చల్ కోరారు. బుధవారం రాత్రి హిందూపురంలో ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగించారు. గతంలో తాను పోటీ చేసిన సమయంలో పట్టణ ప్రజలు ఎలా ఆదరించారో అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు దీపిక, బోయ శాంతమ్మని గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి దీపిక మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో భాగంగా సంక్షేమ పథకాలు అందించారని, పథకాలన్నింటినీ మనకు కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని ఆమె ఓటర్లని అభ్యర్థించారు. నేను చనిపోయేంత వరకు మీ ప్రేమ, మీ ఆప్యాయత నా పైన ఉంచాలని మనస్ఫూర్తిగా అల్లాను నేను కోరుకుంటా ఉన్నా. ఈ నెల 13వ తారీఖున ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఆ ఎన్నికల్లో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు హిందూపూర్ నియోజకవర్గం నుంచి ఇద్దరు మహిళలకు టికెట్లు ఇవ్వడం జరిగింది. ఒకరు శాసనసభ స్థానానికి పోటీ చేస్తున్నటువంటి కురువ దీపిక, మరొకరు బోయ శాంతమ్మ, వాల్మీకి కులస్తురాలు, ఎంపీ స్థానానికి పోటీ చేస్తా ఉన్నారు. నేను పోటీ చేసేటప్పుడు ఈ ఊర్లో 95% నాకు ఎట్లయితే ఓట్లు వేసినారో ఈ రోజు కూడా అదే రకంగా 95% ఆ ఈవీఎం పగిలిపోవాలి. మీరు ఒత్తిడికి రెండు జరగాలి. ఒకటి, బాలకృష్ణ పైన ఉన్నటువంటి టోపన్ ఎగరాలి, పగలాలి. మాట ఇస్తున్నారా అని అడుగుతాను. ఈరోజు తగుదునమ్మా అని మూడోసారి ముఖానికి రంగేసుకొని నెత్తిపైన టోపన్ పెట్టుకొని మీ మధ్యకు వచ్చినాడు బాలకృష్ణ. ఓట్లు అడగడానికి, మళ్ళీ మిమ్మల్ని అందరినీ మోసం చేయడానికి ఆలోచన చేయండి. ఎమ్మెల్యే అనే వ్యక్తి ప్రజలకు పనికొచ్చే రకంగా ఉండాలి. ఎమ్మెల్యే అనే పదవి అలంకారం కాదు, అది ఒక బాధ్యత. ఈ రోజు 2 సార్లు హిందూపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినాడు. ఏం అభివృద్ధి చేస్తున్నారని మిమ్మల్ని అందరినీ నేను అడుగుతా ఉన్నా. దయచేసి ఆలోచన చేయండి. ఒక్కసారి మార్పు తీసుకురావండి. ఇక్కడ ఉన్నటువంటి నా అక్క చెల్లెలకు, అక్కడ ఉన్నటువంటి నా అక్క చెల్లెలకు, పైన ఉన్నటువంటి నా అక్క చెల్లెలకు తల వంచి నమస్కరించి